అయినా నువ్వు రాజీవ్ని ప్రేమిస్తున్నావు కదా, ప్రేమలో స్టేటస్ని చూసుకోకూడదు. ఇలా అంటున్నందుకు సారీ పెద్దమ్మ. ఇలా సొల్లు కబుర్ల వల్లే చాలా మంది రాంగ్ స్టెప్పులు వేస్తున్నారు. ప్రేమ సంతోషంగా ఉన్న మనసు నింపుతుంది, కానీ ఆకలితో ఉండే కడుపు నింపదు. లైఫ్లో పని కట్టుకుని తప్పుడడుగులు వేస్తే లైఫ్లో కంఫర్ట్ అనేది మిస్ అవుతాం. నా ఫ్యూచర్ మీద నాకంటూ ఒక ఐడియా ఉంది. ప్రాక్టికల్గా ఎలా ఉండాలో క్లారిటీ ఉంది. దాని గురించి మీరిద్దరు వరి అవ్వద్దు. ఐ విల్ టేక్ కేర్. తను అనుకున్నది సాధించే వరకు శ్రావ్య వదిలిపెట్టదు. పైగా సిద్ధు విషయంలో ఎలాంటి స్టెప్ వేస్తుందోనని టెన్షన్గా ఉంది. ఈ టైంకి ఆ శారద గ్యారెంటీగా చచ్చి ఉంటుంది. ఆ న్యూస్ నా చెవిన పడితే విని మనసంతా సంతోషాన్ని నింపుకుందామని వచ్చాను. ఇంతకీ ఈ మాధవి ఎక్కడుంది? మాధవి గారు, మాధవి గారు! రండి నీలాంబరి గారు, కూర్చోండి. మీ హెడేక్ తగ్గిందా? ఐ మీన్ శారద సంగతి ఏంటి? ఇందాకే రాజీవ్ ఫోన్ చేసి ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పాడు. శారద సేఫ్ అని. మంచి ఛాన్స్ మిస్ అయింది. అది చచ్చుంటే నా చేతికి మట్టంటకుండా దరిద్రం వదిలేదు. జ్యోతి మా ఇంటి నుంచి పోయేదాకా ఆ దరిద్రాన్ని మేం భరించక తప్పేలా లేదు. ప్రతి ప్రాబ్లంకి టైం ఆన్సర్ చేయాలి. తప్పదు మాధవి గారు. అన్నట్టు నాకొక డౌట్ ఉంది, అడగమంటారా? పర్మిషన్ లేకుండానే ఏదైనా అడిగే చనువు మన మధ్య ఉంది. ఏదైనా సరే మీరడగొచ్చు. థ్యాంక్ యూ. నాతో అంతకుముందు శాంభవి చెప్పింది. నేనొచ్చాక కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. శారదకి మీకు మధ్యన ఏదో పగున్నట్టు అనిపిస్తోంది. మీరు శారదని చూసినా, తన టాపిక్ వచ్చినా ఆవేశంతో రగిలిపోవడం గమనించాను. ఎందుకో తెలుసుకోవచ్చా? అదేం లేదు నీలాంబరి గారు. జ్యోతి తరపున వచ్చిన మనిషన్న ద్వేషమే తప్ప అంతకుముందు మా మధ్యన ఎలాంటి శత్రుత్వమూ లేదు. అంతే కదా, నా దగ్గరేం దాయట్లేదు కదా. ఏదైనా సరే మీరు నాతో నిస్సందేహంగా షేర్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు అడ్వాంటేజే తప్ప ఎలాంటి ఇబ్బంది రాదు. నేను మీ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ మెయింటైన్ చేయనండి. ఏదైనా ఉంటే తప్పకుండా మీతో చెప్తాను. ఓకే మాధవి గారు, ఎనీ టైం మీకు నేనున్నాను అని మర్చిపోకండి. నేనొచ్చి చాలాసేపు అయింది. జ్యోతి ఎక్కడా కనపడట్లేదు. ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదా? రాలేదండి. మీరు మరీ ఇంత మంచి అత్తగారిలా ఉంటే మీరనుకున్నది ఎలా నెరవేరుతుంది? కోడల్ని ఇష్టానికి వదిలేస్తే తర్వాత మీకే కష్టమవుతుంది. తను మీ కంట్రోల్లో ఉండాలి. మీ కన్ను సన్నల్లో మెలగాలి. సైగతోనే మీరు తనని భయపెట్టాలి. అప్పుడే కదా మీ చెప్పు చేతలో జ్యోతి ఉండేది. లేదంటే జ్యోతి మీ నెత్తినెక్కి కూర్చుంటుంది.
మిమ్మల్ని తనకు నచ్చినట్టు ఆడుస్తుంది. వెంటనే కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి. మీరు పెట్టే టార్చర్కి జ్యోతికి పగలే చుక్కలు కనిపించాలి. మీ ఇంటి నుంచి పారిపోవాలి. అప్పుడేగా శ్రావ్య కోడలిగా మీ ఇంటికి రాగలుగుతుంది. జ్యోతి తన బ్లడ్ ఇచ్చి తనకి తెలియకుండానే తన తల్లిని కాపాడుకుంది. శారద మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే జ్యోతిని చిత్రవధ చేయాల్సిందే. ఇంకా అత్తయ్యకి ఏం కాదు జ్యోతి గారు, మీరు బాధపడకండి. అత్తయ్య త్వరలోనే మామూలు మనిషి అవుతారు. శారదమ్మ మీద అత్తయ్యకి ఎందుకంత కోపం దొరబాబు? తనకి ఏం అన్యాయం చేసిందని శారదమ్మ మీద అత్తయ్య గారు అంత ద్వేషం పెంచుకున్నారు. సాటి మనిషికి రక్తం ఇవ్వటమే నేరం అన్నట్టు కఠినంగా మాట్లాడుతున్నారు. ఒక మనిషి ప్రాణం అంటే మీ అమ్మగారికి విలువలేదా? మీకంతా తెలుసుగా జ్యోతి గారు. కోడలిగా శ్రావ్య రాకుండా మీరొచ్చారన్న కోపంతోనే మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెట్టాలని చూసింది. మా అమ్మ బదులు నేను మీకు సారీ చెప్తున్నా. ప్లీజ్ నా కోసం మనసులో ఏమీ పెట్టుకోకండి. నా కోసం వచ్చిన మనిషి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉంటే తన గురించి నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారండి? అసలు శారదమ్మ ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉందో మీకు తెలుసా? తన గుండెల్లో ఎంత బాధ ఉందో మీకు తెలుసా? తన 2 పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియక వాళ్ళ కోసం వెతుకుతూ ఆచూకీ దొరక్క నరకం అనుభవిస్తుంది. నా మీదున్న అభిమానంతో నాకు తోడుగా మన ఇంటికొచ్చింది. ఎవరో శారదమ్మని చంపాలని చూస్తే నేను కాకపోతే ఆ అమ్మని ఇంకెవరు పట్టించుకుంటారు దొరబాబు? నేను రాకుండా తనని చూడకుండా రక్తమిచ్చి కాపాడుకోకుండా వదిలేస్తే నేను మనిషిని ఎలా అవుతాను? మీ పొజిషన్ని నేను అర్థం చేసుకోగలను జ్యోతి గారు. కొన్నాళ్ళు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి. అమ్మా, మొగుడు పెళ్ళాలిద్దరూ హాస్పిటల్లోనే కాపురం పెట్టారా? ఇంటికి రాకుండా అక్కడే ఉంటారా? వస్తున్నావమ్మా. ఎప్పుడురా వచ్చేది? ఇంట్లో ఎక్కడి పని అక్కడే వదిలేసిపోయింది నీ భార్య. వెంటనే వచ్చి కంప్లీట్ చేయమని చెప్పు. సరే అమ్మా. మీరు పడుతున్న ఇబ్బందిలోనే మీ అమ్మగారు ఏం చెప్పారో నాకు అర్థమైంది. ఇంటికొచ్చి పనులు చేయమని చెప్పుంటుంది, అంతే కదా? అమ్మని ఇలాంటి సిచ్యువేషన్లో వదిలి వెళ్ళటానికి నా మనసు ఇలా ఒప్పుకుంటుంది దొరబాబు.